నమస్తే వెల్కమ్ టు టీవీ9 న్యూస్ నేను మీ మధు ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తు సంపాదించుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ లాంటి నటుడు తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. రాజకీయ రంగంలో కూడా తనదైన మార్కు ముద్రను వేసుకునే విధంగా ఆయన పలు రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఇప్పటికీ ఆయన ఇటు సినిమాలు అటు రాజకీయాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా మెగాస్టార్ తర్వాత అంత మంచి గుర్తింపును సాధించుకున్న హీరోగా కూడా ఆయన పేరు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇక మెగా అభిమానులు సైతం ఆయన సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ఏపీ పాలిటిక్స్ లో చాలా క్రియాశీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర వహించాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం పదవి బాధ్యతను కొనసాగిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయని రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా తెలియజేశారు. మొత్తానికైతే వీళ్ళు ఒకానొక సమయంలో తరచుగా కలుసుకునే వారిని కూడా ఆయన తెలియజేయడం విశేషం. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్న ఫైట్ లో ఆయన వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ని అందరూ ఇష్టపడుతున్నారనే చెప్పాలి. మరి ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి గతంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆయన సినిమాలో గబ్బర్ సింగ్ సినిమా అంటే రేవంత్ రెడ్డికి చాలా ఇష్టమట. దాన్ని తరచుగా రిపీట్ గా చూస్తూ ఉంటానని, ఇప్పుడు టీవీలో వచ్చినా కూడా చూడడానికి తను చాలా ఆసక్తి చూపిస్తానని చెప్పడం విశేషం. అయితే ఈ మాటలు ఆయన ఒకానొక సందర్భంలో చెప్పినవి కావడం వల్ల అప్పటి మాటలు ఇప్పుడు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఆ కామెంట్స్ ని వైరల్ చేస్తున్నారు. మరి ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ అంటే నచ్చని వారంటూ ఎవ్వరు ఉండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అతనికి చాలా మంచి అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాగే ఇప్పుడు సినిమా రాజకీయ రంగాల్లో ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఆయన సినిమాలనే కాకుండా ఆయనను కూడా అభిమానించే వ్యక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. The first ever top class and richest villas project Anantha Film Nagar has been launched in our Kurnool city. It is located just 2.5 km away from Venkatrama Colony with a KMC limit. Spread across 40 acres, Anantha Film Nagar have a top class clubhouse and resort with a large size swimming pool. Along with our amazing developments, contact us for more details.